ఎవరిని కొట్టాలా ఈరోజు? మీరే కదా అన్నారు అన్నాడు, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది నేను ఏమంటున్నానంటే మీ లేక కుట్రతోని కుతంత్రాలతోని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకొని రేవంత్ రెడ్డి గారు అనుకోలేదు. మీరు దుర్మార్గులు కాబట్టి మీరు దుర్మార్గమైనటువంటి 11 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చినటువంటి బీజేపీతోని చీకటి ఒప్పందం మీకు ఉంది కాబట్టి ఏ సమయంలోనైనా దుర్మార్గులైనటువంటి మీరు విరుచుకుపడేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వాలను కూల్చేటువంటి అవకాశం ఉంది. మీద ఆ చరిత్ర కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ కోసమో బలం కోసమో ఎవరు అవునన్న కాదన్నా ప్రజల అవసరాల కోసమో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు స్వాగతించి ఎట్లయినా వీళ్ళు డేంజర్ కాలని అందులో తప్పేం లేదు. నేను ఏమంటున్నానంటే బరాబర్ ఎన్నికలు వస్తాయి, బరాబర్ నేను ఎవరు మొగళ్ళు ఆడైనటువంటి మీకు షరతులు వద్దు. మీ యొక్క పాలన తెలుసు, మీ యొక్క విద్యుత్తు తెలుసు, మీ అప్పులు తెలుసు, మీ కథ మొత్తం తెలుసు. మిమ్మల్ని ఇక్కడ అడ్రస్ లేకుండా కొట్టినటువంటి ప్రజలకు ఇంకా మీరు ఏమో చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నాలుక గార్చుకోక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మీకు అధికారం రావడం అనేది కలనేనే. ఎలక్షన్ల తర్వాత మీ ఆట కట్టడైతుంది, జాగ్రత్తగా ఉండండి చెప్తా ఉన్నా.